కుర్చీ పైన ఆరాటం, పదవి పైన వ్యామోహం తప్ప చంద్రబాబుకు పరిపాలన పైన అవగాహన బొత్తిగా లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వం ప్రజలకు వేటిపైన ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వాలి, పరిపాలన ఎలా చేయాలి అనేది చంద్రబాబుకు పూర్తిగా అవగాహన లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా మొట్టమొదట ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం, తిండి, శాంతి భద్రతలు ఈ 5 ప్రధాన అంశాలుగా చేసుకుని పరిపాలన కొనసాగించాలి. వాటిలో మొట్టమొదటిది ప్రజలకు తిండి. తిండి అంటే అన్నదాత నుండి ప్రజలకు తిండి లభిస్తుంది. అంటే వ్యవసాయ రంగానికి మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ రంగంలో రైతులకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత విద్య పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. విద్య పైన కాన్సన్ట్రేషన్ అనేది చంద్రబాబు నాయుడికి అసలు బొత్తిగా అవగాహనే లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల కొరత, డాక్టర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు తిరుపతి జిల్లాలోనే సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఒకే ఒక హాస్పిటల్, తిరుపతిలో రొయ్య హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ప్రజలకు వైద్యం కావాల్సి వస్తే, ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే తిరుపతికి రావాలి. నారావారిపల్లి నుండి తిరుపతికి రావాలంటే సుమారు 3/4 గంట జర్నీ. ట్రాఫిక్ ఉంటే ఇంకొక అర్ధగంట కూడా ఎక్కువ పడుతుంది. ఈ మధ్యలో హాస్పిటల్స్ ఎక్కడా లేవు. ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే దాదాపు కూడా గంట జర్నీ చేసి తిరుపతికి వచ్చి వైద్యం చేసుకోవాలంటే మధ్యలో ప్రాణాలు గోయిందా. అదే తిరుపతి జిల్లాలో సత్యవేడు నుండి తిరుపతి వరకు మధ్యలో ఏ గొప్ప హాస్పిటల్ ఎక్కడా లేదు. సత్యవేడు నుండి మధ్యలో వరదయపాలెం, శ్రీకాళహస్తి, తర్వాత తిరుపతి. శ్రీకాళహస్తిలో కూడా గొప్ప హాస్పిటల్ కానీ గొప్ప వైద్యం కానీ ప్రజలకు లేదు. అటువంటప్పుడు డాక్టర్ల కొరత, వైద్య సేవల కొరత, మెడికల్ కళాశాలల కొరత రాష్ట్రంలో ఎంత ప్రాధాన్యత ఉందో మీరే ఒకసారి ఆలోచించుకోండి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై జేడి లక్ష్మీనారాయణ గారు ఏమంటున్నారు ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు తెస్తే ఇప్పుడు ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ఇస్తుంది అని మీరేం చెప్తారు సార్? జేడి లక్ష్మీనారాయణ మద్దతు పీపీపీగా లేదంటే ప్రభుత్వ రంగంలో కాలేజీలు ఉండడం? ప్రభుత్వ రంగంలో నడపాలి. మొత్తం ఖర్చు ఎంతంటే దీనికి 7,000 కోట్లు, 3,31,000 కోట్లు ఎంతో ఉంది, 2,39,000 ఎంతో ఉంది ఆ ఏపీ బడ్జెట్. అందులో మనం 6,000 కోట్లు ఇవ్వలేము. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు పేదలకు సీట్లు తగ్గుతాయి. అదే ప్రైవేట్ రంగంలోకి వెళ్తే మళ్ళీ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రజలకు కూడా వైద్యం అన్నది మళ్ళా ఫ్రీగా ఉండదు. సో ఆరోగ్యశ్రీ పథకాలు కూడా అక్కడ ఉండవు. సో ఈ విధంగా ఇచ్చిన 17 కాలేజెస్ మీ ఇంత బడ్జెట్ లో ఇంత సంపద సృష్టి అని మాట్లాడుతున్న ఈ సందర్భంలో 17 మెడికల్ కాలేజ్ ఇప్పుడు చూడండి, తెలంగాణలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఉంది. ఇక్కడ ప్రభుత్వమే నడుపుతోంది కదా, మరి ఎందుకు నడపకూడదు? విద్యా వైద్యం అనేవి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న విషయాలు ఏ ప్రభుత్వానికైనా. కాబట్టి నా ఉద్దేశంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి. పేద ప్రజలకు, పేదలకి సీట్లు, పేదలకు వైద్య సేవ సక్రమంగా జరగాలన్నది నా అభిప్రాయం. చూసారుగా, జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వారు కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలల ద్వారానే ప్రజలకు ఉచిత విద్య, వైద్యం వస్తుందని క్లియర్గా చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడికి ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు అవగాహన లేదు? మా బోటు వాళ్ళు కూడా ప్రతి వీడియోలో ప్రతిసారి కూడా చెప్తుంటాం, ప్రజలకు ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం, శాంతి భద్రతలు, తిండి ఈ 4 పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. మొట్టమొదట తిండి, తర్వాత విద్య, తర్వాత వైద్యం. ఈ 4 పైన ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ బొత్తిగా ఈ 4 పైన చంద్రబాబు నాయుడు విఫలమవుతున్నాడు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వద్దట, ప్రైవేట్ కళాశాలలే ముద్దట. అందుకే ఆయన పీపీపీ విధానంలో ఎంతమంది ఎలా చెప్పినా కానీ నాకు లాభం ఉంటేనే నేను ఏ పైనైనా చేస్తాను అనే చంద్రబాబు నాయుడు మెంటాలిటీ ఈరోజు పీపీపీ విధానంలోకి మెడికల్ కళాశాలలు తీసుకువెళ్ళే విధంగా, ప్రైవేటు వ్యక్తులకు లక్షల కోట్లు దోచిపెట్టే విధంగా ఆయన విధానాలు ఈరోజు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడికి బొత్తిగా వ్యవసాయం, విద్య, వైద్యం, శాంతి భద్రతలపైన అవగాహన లేదు. ఈ అవగాహన లేని ముఖ్యమంత్రి ఎంతసేపు ప్రచార ఆర్భాటాలు తప్ప
వేరే వాళ్ళు చేసిన గొప్పతనాన్ని తన క్రెడిట్లో వేసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ అన్నీ నేనే చేశాను, అంతా నేనే డెవలప్ చేశాను అని చెప్పుకోవడం తప్ప ఈయన చేసింది ఏమీ లేదు. ఈయనకు పరిపాలన అంటే తెలియదు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల విలువ కానీ ప్రభుత్వ విద్య విలువ కానీ ఈయనకి బొత్తిగా అవగాహన లేదు.